షబ్బాత్ షలోమ్. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఎలోహిమని యెహోవా తన ఆశీర్వాదంతో మిమ్మల్ని సమృద్ధిగా నింపునుగాక. ఈ సబ్బాత్ దినమున ఆయన సన్నిధిలో మనము సంతోషిస్తూ ఆనందిస్తున్నాం కదా ప్రియులారా. ఆ పరమ తండ్రి యొక్క అనుదిన కృపలో వస్తున్న లేఖన భాగం చూసుకుంటుంటే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీ రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనంలో ఈ లోకపు నటన గతించుచున్నది. అవును ప్రియులారా, ఈ లోకము గతించేదిగా ఉంది, ఈ లోకపు నటన కూడా గతించిపోయేదిగా ఉంది సుమా. పరమతండ్రి అంటూ వస్తుంటున్నాడు, ఈ లోకములో ఎవరైతే ఆయన కొరకు, ఎవరైతే బ్రతుకురాని కొరకు, ఆయన మహిమ కొరకు, ఆయన ఘనత కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన యొక్క రాజ్య స్థాపన కొరకు ఎవరైతే ఈ లోకంలో జీవిస్తూ వస్తుంటుంటారో వారు నిరంతరము నిలవబోతున్నారు. కానీ ఈ లోకంలో తిండి కోసము, జీవనం కోసము, ఈ లోకం యొక్క ఘనత కోసము, ఈ లోకంలో గొప్ప కోసము, ఈ లోకంలో మెప్పు కోసము ఎవరైతే నటిస్తుంటారో వారి యొక్క నటన, వారి యొక్క స్థితి అంతా కూడా గతించిపోయేదిగా ఉంది. పరమ తండ్రి తన యొక్క ఆశీర్వాదంతో మనం నింపాలని, తన దీవెనతో మనం నింపాలని, తన మహిమతో మనం నింపాలని మనము ఆశపడుతూ ఉండాలి. అప్పుడు పరమ తండ్రి యొక్క సన్నిధానములో మన యొక్క స్థితిగతులు పరమతండ్రి చూస్తాడు. మన ఉదయాంతరంగంలో ఉన్న ఆ యొక్క స్థితిని బట్టి పరమతండ్రి మనల్ని ఆశీర్వదిస్తూ వస్తుంటాడు సుమా. కాబట్టి పరమతండ్రి మన ఉదయాంతరంగంలో చూస్తున్నాడు, మన ఉదయాంతరంగంలో ఉన్న స్థితిగతులు చూస్తున్నాడు. ఆయన మనల్ని యథార్థవంతులుగా ఉండాలని ఆశపడుతున్నాడు. యథార్థంగా భక్తి చేయాలని, యథార్థంగా ఆయన ఆరాధించాలని, యథార్థంగా ఆయన మహిమపరచాలని, యథార్థంగా ఆయన సేవించాలని ఆయన ఆశపడుతూ వస్తుంటున్నాడు. అట్టి విధంగా మనం జీవించినట్లయితే ఆ పరమతని మనల్ని నిరంతరం నిలిపించబోతున్నాడు సుమా. ఈ లోకములో నటనతో ఉన్న వారిని పరమతని తిరస్కరిస్తాడు. వారి యొక్క నటనంతా కూడా గతించిపోయేదిగా ఉంది, వారు గతించిపోయేవారిగా ఉన్నారు. మనం గతించిపోయేవారిగా ఉండకుండా నిరంతరం జీవించేవారిగా ఉండాలని పరమతని ఆశపడుతూ పరమతని మనల్ని ఈ దినమున, ఈ సబ్బాత్ దినమున మరొక్కసారి ఆయన వాక్యము చేత ఆయన మనం దర్శిస్తున్నందుకు ఆయనకే మహిమ, ఘనత, ప్రభావములు చెల్లునుగాక. అటువిధంగా పరిశుద్ధాత్మ తండ్రి మనల్ని తన యథార్థమైన భక్తిలో నిలిపించి నిరంతరం ఆయన మనల్ని నిలిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి సర్వోన్నతుడా, ఈ లోకపు నటన గతించుచున్నదని సెలవిచ్చినారు నాయన. ఈ లోకస్తుల వల్లే మేము నటించకుండా అయ్యి మేము యథార్థవంతమైన జీవితం జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ మానసికుడు విమోచకుడు నజరేయుడైన యెహోషువ మెస్సియా అతి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడు సర్వాధికారిని యెహోషువ మెస్సియా కృప కనికరము నిరంతరం తోడుగా ఉండి మనల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్.